We all know that ChatGPT can solve problems and to generate code, but ChatGPT to build a app, వీటి ఒక యాప్ కూడా క్రియేట్ చేసిందని మీకు తెలుసా? ఈ వీడియోలో అయితే నేను మీ ఓన్గా ఒక యాప్ ఎలా క్రియేట్ చేయాలి అనేది ఫుల్ డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. బై యూజింగ్ ChatGPT క్రియేట్ చేసిన యాప్ని సర్వర్కి ఎట్లా యాడ్ చేయాలి అండ్ మీ ఫ్రెండ్స్కి ఎలా షేర్ చేయాలి, ఒకవేళ మనం మొబైల్లో ఆ ఏపీకే ఫైల్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని ఫుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు మీ నుంచి కావాల్సింది ఏంటంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మోర్ వీడియోస్ చేయడానికి అయితే నేను డెఫినెట్లీగా ట్రై చేస్తాను. టు మేక్ ఏ యాప్ యూజింగ్ ChatGPT there are 4 steps. నేనైతే 4 స్టెప్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ స్టెప్ ఏంటంటే కోడ్ ఫ్రమ్ ChatGPT. మనమైతే కోడ్ను ChatGPT నుంచి తీసుకుందాం. ఫస్ట్ వన్. సెకండ్ వన్, సేవ్ అవర్ కోడ్ ఇన్ టు ద కంప్యూటర్. అంటే మనం ఆ కోడ్ను కంప్యూటర్లకు ఇట్లా సేవ్ చేయాలి. దిస్ ఈజ్ సెకండ్ వన్. థర్డ్ వన్, యాప్ అప్లోడెడ్ ఇన్ టు ఆన్లైన్. థర్డ్ వన్. ఫోర్త్ వన్ ఏంటంటే యాప్ కన్వర్టెడ్ ఇన్ టు యువర్ ఏపీకే ఫైల్స్. ఎందుకంటే మనం మొబైల్లో కూడా రన్ చేయాలి కాబట్టి ఏపీకే ఫైల్స్ లెక్క ఎలా కన్వర్ట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. లెట్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ వన్, కోడ్ ఫ్రమ్ ChatGPT. క్లిక్ ఆన్ బ్రౌజర్. ఇక్కడ టైప్ చేయండి క్రియేట్ టిక్టాక్ టాయ్ గేమ్ టు యాడ్ రీస్టార్ట్ బటన్ and background color using HTML, CSS and JavaScript. Run. మనకైతే ఇక్కడ ఫైల్స్ అయితే క్రియేట్ చేసుకుని ఆటోమేటిక్గా. దిస్ ఈజ్ HTML ఫైల్. దిస్ ఈజ్ CSS ఫైల్. ఇదైతే JavaScript ఫైల్. ఆటోమేటిక్గా మనకైతే కోడ్ అయితే జనరేట్ అయింది. ఈ కోడ్ టిక్టాక్ గేమ్ రన్ అవుతుందా లేదా, సరే ఈ కోడ్ కరెక్టా కాదా అని మనం తెలుసుకోవాలంటే మనం అయితే కోడ్ పెన్లోకి పోవాలి. కోడ్ పెన్ అని క్లిక్ చేయగానే మనకైతే ఆటోమేటిక్గా ఇట్లయితే వస్తుంది. ఇక్కడ ఏం చేయండి అంటే డైరెక్ట్ HTML కాపీ. ఇక్కడ HTML ఇక్కడ సేవ్ చేయండి. నెక్స్ట్ ఏంటి, CSS కాపీ ఇక్కడ పేస్ట్ చేయండి. నెక్స్ట్ ఏంటి, CSS. నెక్స్ట్ JavaScript పేస్ట్ చేయండి. ఈ కోడ్ రన్ అవుతుందా లేదా చూడడానికి. చూడండి, రీస్టార్ట్ బటన్ అయితే మనకైతే ఆటోమేటిక్గా వచ్చింది. బ్యాక్గ్రౌండ్ కలర్ మీరు ఇంకా చేంజ్ చేయాలనుకున్నారా చేంజ్ చేసుకోవచ్చు. వీటిని బ్లూ కలర్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ChatGPTలో పోయి బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అంటే మనకు చేంజ్ అయిపోతుంది. ఇక్కడ వీటిని అయితే నేను బ్లూ కలర్గా రావాలనుకున్నాను, సో నేను జనరేట్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్లేయర్ X అనే పర్సన్ అయితే విన్ అయ్యాడు. ఇక్కడైతే మనకు చూపిస్తుంది. సో మళ్ళీ రీస్టార్ట్ చేసుకోండి. ఓపెన్ నోట్ ప్యాడ్. నేను ఆల్రెడీ సేవ్ చేసే కాబట్టి నేను ఆటోమేటిక్గా వచ్చింది నాకు. సో ఏం చేయాలంటే మీరు ఇదంతా కాపీ చేసుకోండి. HTML ఫైల్ కాపీ చేసి ఇక్కడ నోట్ ప్యాడ్లో పోయి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఫైల్ ఇక్కడ ఆల్ టైప్స్ ఇక్కడ మీరు ఏమి ఇస్తున్నారో సపోజ్ game.html ఇలా చేసి సేవ్ చేసేయండి. సో నేను ఆల్రెడీ సేవ్ చేసిన కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను అంతే. సో నెక్స్ట్ ఏంటి, సేమ్ ప్రాసెస్. CSS ఫైల్ని కాపీ చేయండి. ఇక్కడ పేస్ట్ చేయండి. నెక్స్ట్ ట్యాబ్లో పేస్ట్ చేయండి ఫైల్. ఇక్కడ ఆల్ టైప్స్ అనేది ఇక్కడ సపోజ్ ఎగ్జాంపుల్ game.css అని సేవ్ చేయండి. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ JavaScript కూడా సేవ్ చేయండి. నోట్ ప్యాడ్లో పోయి న్యూ ట్యాబ్ వచ్చి ఇక్కడైతే పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఫైల్ సేవ్ యాజ్
ఇక్కడ ఆల్ ఫైల్స్, ఇక్కడ game.js అని సేవ్ చేయండి. నేను ఎందుకు సేవ్ చేస్తానంటే నేను అంతకుముందుకే సేవ్ చేశాను. సో మీకు ఎలా సేవ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేసిన. సేవ్ చేసిన తర్వాత నోట్ ప్యాడ్ని అయితే క్లోజ్ చేయండి. మనం ఇప్పుడు ఏం చేయాలంటే లోకల్ సర్వర్ని అయితే మనం రన్ చేయాలి. నేనైతే లోకల్ సర్వర్ రన్ చేసిన, నాకైతే ఇట్లా వచ్చింది. నేను ఎందులో నా ఫైల్స్ అన్ని సేవ్ చేసిన అంటే సి డ్రైవ్, యూజర్స్, డెస్క్టాప్, ఇట్లా టిక్టాక్ గేమ్, ఇలా అయితే నేను HTML ఫైల్ అయితే క్రియేట్ చేశాను. సపోజ్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసినాను కదా. సో చూడండి, సో ఎక్స్ అనే పర్సన్ విన్ అయ్యాడు. సో మనం ఇప్పుడు ఇదైతే క్రియేట్ చేసాం లోకల్ సర్వర్లో. నెక్స్ట్ వన్ ఏంటి, యువర్ వెబ్సైట్ ఈస్ అప్లోడ్ ఇంటూ ఆన్లైన్. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే టిన్నీ హోస్ట్ అనే వెబ్ పేజ్ని అయితే ఓపెన్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. కోడ్ పిన్ అండ్ టిన్నీ హోస్ట్ అండ్ ఆన్లైన్ యాప్ మేకర్, వీటన్ని లింక్లు అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ వెళ్ళి అయితే యూజ్ చేసుకోండి. సో ఇక్కడ ఏంటంటే అప్లోడ్, ఇక్కడ ఏంటి సపోజ్ నేను ఒక ఫైల్, ఇక్కడైతే ఫైల్ నేమ్ ఇవ్వండి. అప్లోడ్ ఫైల్ ఎట్లా అంటే జిప్ ఫైల్ ఆర్ HTML ఆర్ PH. ఇక్కడైతే నేను జిప్ ఫైల్ అయితే క్లిక్ చేశాను. ఓపెన్ అవుతా, ఇట్లా పబ్లిక్ చేయండి. ఎందుకంటే నేను ఆల్రెడీ పబ్లిక్ చేశాను. ఇక్కడ పబ్లిక్ చేయగానే మనకైతే అప్లోడ్ చేయగానే మనకైతే సక్సెస్ఫుల్ అని వస్తుంది. డైరెక్ట్ ఇలా మన ప్రాజెక్ట్ అయితే విజిబుల్గా అవుతుంది. సో విజిబుల్ అయిన తర్వాత మనకైతే వ్యూ యువర్ వెబ్సైట్ అని వస్తుంది. సో మనకి ఇలా అయితే మనకు వ్యూ యువర్ వెబ్సైట్ అని వస్తుంది. ఇక్కడ చూడండి, టిక్టాక్ గేమ్ యాప్, ఇక్కడ నేనైతే ఈ ఫైల్తో క్రియేట్ చేశాను. టిన్నీ సైట్ అంటే మనకు ఇదైతే ఆన్లైన్లో మనకు అప్లోడ్ అయింది. సో ఇక్కడ కాపీ చేసుకోండి దీన్ని. ఈ లింక్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయొచ్చు, వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మనం కూడా ఆన్లైన్లో అయితే మనం గేమ్ని అయితే ఆడుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటి, APK యువర్ యాప్ ఫైల్ కన్వర్టెడ్ ఇంటూ APK ఫైల్. సో వెబ్ ఇంటూ యాప్ అని బ్రౌజర్లో సెర్చ్ చేయండి, మనకైతే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఆన్లైన్ URL, మనం ఇంత ముందుకు ఇక్కడ ఆన్లైన్లో మనం ఆ సైట్ని అయితే అప్లోడ్ చేసాం కాబట్టి ఆ URL తీసుకొని ఇక్కడైతే పేస్ట్ చేయండి. సపోజ్ యాప్ నేమ్ టిక్టాక్ టాయ్ యాప్ గేమ్ 2 3 4, సపోజ్ నేను ఏదో ఒకటి ఇచ్చాను. సో నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ ఐకాన్, మనం PNG ఫైల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సక్సెస్ఫుల్లీ ఐకాన్ ఈజ్ సెలెక్టెడ్. మేక్ ఏ యాప్, సెలెక్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, టెలిగ్రామ్, పాస్వర్డ్ మీరు స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ సేమ్ పాస్వర్డ్ కన్ఫర్మ్ చేయండి. సో ఓకే, రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. సో సక్సెస్ఫుల్లీ జనరేటెడ్. సో దిస్ ఈస్ వెబ్ ఇంటూ యాప్. సో డైరెక్ట్ డౌన్లోడ్ హియర్, డౌన్లోడెడ్ ఆల్ ఫైల్స్ ఇంటూ జిప్ ఫైల్స్. సో ఇక్కడైతే మనకు డౌన్లోడ్ అవుతుంది చూడండి. సో ఓపెన్ ఫైల్ ఆన్ రైట్, ఇక్కడ చూడండి APK. ఇక్కడ మన గూగుల్ డ్రైవ్ అయితే ఓపెన్ చేయండి. గూగుల్ డ్రైవ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ న్యూ అని క్లిక్ చేయండి. ఇక్కడ అప్లోడెడ్ ఫైల్. సో మనం చేసిన జిప్ ఫైల్ అయితే అప్లోడ్ చేయండి. మన కంప్యూటర్లో ఉన్న గూగుల్ డ్రైవ్ని అయితే ఫైల్ని అయితే అప్లోడ్ చేసాం. ఇప్పుడు మీ మొబైల్లో ఉన్న గూగుల్ డ్రైవ్ అయితే ఓపెన్ చేయండి, రిఫ్రెష్ చేయండి.
ఇక్కడ ఏపీకే ఫైల్ అయితే మనకు వచ్చింది, దీన్ని డౌన్లోడ్ చేయండి. మన గూగుల్ డ్రైవ్ కొన్ని అప్లికేషన్స్ అయితే అలో చేయాలి. మళ్ళీ ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ స్కాన్ యాప్, ఇన్స్టాల్, ఓపెన్. మన మొబైల్లో అయితే యాప్ అయితే సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది. చూడండి ఇక్కడ ఎక్స్ అనే పర్సన్ అయితే విన్ అయ్యాడు. ఇలా అయితే మన మొబైల్లో కూడా యాప్ని అయితే ఇన్స్టాల్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇంతవరకు నా వీడియోని చూస్తున్నట్లయితే కింద కామెంట్ రూపంలో చెప్పండి వాచ్ టిల్ ద ఎండ్ అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.